మహిళా సాధికారత అంటే కేవలం నినాదం కాదు. అది ఒక జీవన పోరాటం, పట్టుదలకు నిలువుటద్దం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన వేడుకల్లో గౌరవ న్యాయమూర్తి శ్రీమతి సంయుక్త తన వ్యక్తిగత జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ నేటి యువతకు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారు. ఆమె ప్రసంగంలో ముఖ్యంగా 3 విషయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆడపిల్లల చదువు కోసం తన తండ్రి పడ్డ తపన, ఆయన అందించిన ఆర్థిక సహకారం వల్లే ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆమె ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. నేను పాఠశాల రోజుల్లో ఒక సామాన్య విద్యార్థిని మాత్రమే. కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెబుతూ చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపారు. తాను పుట్టినప్పుడు ఆడపిల్ల అని ఏడ్చిన వాళ్లే ఈరోజు తనను చూసి గర్వపడుతున్నారని, తమ ఇంట్లో కూడా సంయుక్త లాంటి ఆడపిల్లలు పుట్టాలని కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. ఇదే అసలైన విజయమని ఆమె ఉద్ఘాటించారు. అడ్డంకులను ఆశయాలుగా మార్చుకుని పట్టుదలతో శ్రమిస్తే ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలవచ్చని న్యాయమూర్తి సంయుక్త నిరూపించారు. ఆమె ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ రూమ్లో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టుడే దిస్ రూమ్ ఈస్ డామినేటెడ్ బై మెజారిటీ ఆఫ్ విమెన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ అచీవ్మెంట్. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ దిస్ గ్యాదరింగ్. ప్రిన్సిపల్ అండ్ ఫ్యాకల్టీ అంటే మేజర్లీ ఒక మెన్నే ఉండేవాళ్ళు. బట్ నౌ ఐ సీ సో మెనీ ఫీమేల్ స్టాఫ్ మెంబర్స్. ఇంటర్నేషనల్ విమెన్స్ డే ప్రోగ్రాంలో మీకు ఉపన్యాసం ఇవ్వడానికి మనము ఏ టైంలో అయితే అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలమో ఆ టైంలో చేసుకుంటేనే ఫ్యూచర్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఒక సాధారణమైన నేను ఆ విధంగా చేశానంటే ప్రతి ఒక్కరు కూడా చేయగలరు అన్నది నా ఉద్దేశం. కానీ ఏదన్నా జీవితంలో సాధించాలి అని అనుకున్నప్పుడు మాత్రం పట్టుదల అన్నది చాలా ముఖ్యం. అండ్ డే 1 నుంచి స్కూల్ నుంచి కాలేజ్లో ఫస్ట్ కోర్స్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళే జీవితంలో సాధిస్తారు అనేది అటువంటివన్నీ ఏమీ ఉండవు. దానికి ఒక ఉదాహరణ నేను స్కూల్లో ఏమంత మంచిగా రానిచ్చిన దాన్ని కాదు.